హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గత కొంతకాలంగా సౌమ్య శెట్టి కేసుని మీడియా ఎంత సీరియస్గా తీసుకుందో చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నాకు. ఇటువంటి మీడియా ప్రపంచానికి ఎంత మంచిని చేస్తుందో అనేసి అసలు నాకు ఆనందం అవధులు దాటిపోతుంది అనమాట. ఒక్కొక్క ఛానల్కి 200 నుంచి 300 మంది ఎంప్లాయీస్ ఉంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఇవన్నీ పెట్టుకొని కూడా ఆ పిల్లెట్ట వాడితో వెళ్ళిపోయింది, ఇదెట్ట ఈ సొల్లు న్యూస్ వేసుకుంటూ వాటిపైనే డబ్బులు సంపాదించాలని సిగ్గులేని బతుకుతున్నారు చాలామంది మీడియా. మేము సౌమ్య శెట్టితో వీడియో చేసాం. ఆ అమ్మాయి వర్షన్ ఏంటో క్లియర్గా ప్రజలకి చెప్పేశాం, వదిలేసాం. ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ఫోన్ చేస్తూ ఉన్నాం, వస్తా అని 2 రోజుల నుంచి అంటున్నాడు, రావట్లేదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వదిలేద్దాం. అసలు ఎవరు ఈ వ్యక్తి? లక్ష్మణ్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు? మీడియాలో కనిపించి మాట్లాడే అంత అమాయకుడా? నిజంగానే ఆయన మోసపోయేంత పిచ్చోడా? అసలు ఆయన బిజినెస్ ఏంటి? ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన ఇంతమందిని, ఇన్ని మీడియా ఛానల్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతూ ఉన్నాడు? అసలు కేసు కూడా పెట్టకుండా సౌమ్య శెట్టి నిందితురాలుగా ఎలా పోర్ట్రే చేయగలుగుతున్నాడు? సో కాల్డ్ స్పెషల్ ఇంటర్వ్యూ చేసే కొంతమంది కూడా ఈ సీరియస్నెస్ని కామెడీగా ఎలా చిత్రీకరించి నవ్వుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మొహం మీద ఒక్కొక్కడికి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పాలన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే నిజాలు అబద్ధాలుగా చేసి మీ మైండ్స్ని కంప్లీట్గా డ్రైన్ చేసి వాడు చెప్పింది మీ దాంట్లో నింపుతున్నాడు. అరే, కేసు పెట్టింది అమ్మాయి అన్న విషయం మరిచిపోయి, కేసు పెట్టకుండా ఏ కేసు లేకుండా ఈడు మీడియాలోకి వచ్చి ఈ ఇష్టం వచ్చినట్టు ఎవడో మహేందర్ రెడ్డి పేరు మీద వాట్సాప్ చాట్ చూపించి అమ్మాయి పేరు రెడ్డి అని పెట్టుకుని మహేందర్ రెడ్డి అని చెప్తే ఎర్రి పప్పల్లాగా నమ్మేస్తున్నాం. అపోలో ఫిష్ అని పెట్టుకుని ఇటు ఎవరితో చేసిన చాటింగ్లు తీసుకొచ్చి, ఎవరయ్యా అపోలో ఫిష్ అంటే, నేను అపోలో ఫిష్ అంటే సౌమ్య శెట్టికి ఇష్టమండి అందుకే పెట్టుకున్నానండి అని ఎర్రిబాగులు వాగుతుంటే మనం అపోలో ఫిష్ అంటే ఇష్టమా, అంతగా వాట్సాప్ నేమ్ అపోలో పెట్టుకున్నాడు అని మనం నిజంగానే తింగర్ నా కొడుకులాగా అన్నీ నమ్మేస్తున్నాం. ఇప్పుడు ఇంత అమాయకుడిని అతని ఒరిజినల్ రూపం మీకు చూపించాలి కదా. ఇంత అమాయకుడు యొక్క ఒరిజినల్ రూపం మీకు తెలియాలన్నదే నా ఇంటెన్షన్. ఎవడో శివగాడంట నిన్న ఒక వీడియో చేశాడు. అరే, నువ్వెట్ట జర్నలిస్ట్ అయ్యావు, నువ్వెట్ట ఇంటర్వ్యూలు చేస్తున్నావు, మినిమం నాలెడ్జ్ లేకుండా డఫా అని అడగాలి నాకు. ఎందుకంటే వాడు చేసిన ఇంటర్వ్యూలో పెళ్లి ఫోటో ఒక్కటన్నా చూపించాడా? కాశీకి వెళ్ళి పెళ్లి చేసుకున్న ఫోటో చూపించాడా? ఎక్కడ చూపించాడు? చూపించలా. అరే, మహేందర్ రెడ్డి అని అమ్మాయి పేరు పెట్టుకున్నానంటే నువ్వేంద్ర గంగిరెద్దు ఊపినట్టు అడ్డంగా తలూపుతావు. అపోలో ఫిష్ అని పెట్టుకున్నానంటే ఏడాడ అడ్డమైన గాడిదలు వచ్చి తలకాయలు ఊపినట్టు ఊపుతావేంద్రా? బుద్ధి లేదా నీకు? సిగ్గు లేదా? ప్రూఫ్స్ కరెక్ట్గా అడగలేవా? పెళ్లి ఫోటో చూపించమనరా, ఎప్పటి నుంచో చెప్తున్నాడుగా అని అడగాలంది. కానీ అవన్నిటికీ నెక్స్ట్ వీడియో చేస్తా. ఇప్పుడు అసలు ఈ లక్ష్మణ్ రెడ్డి ఎవరు అనే విషయాన్ని చూపిస్తున్నా. ఈయన మీ అందరికీ తెలుసు, మల్లన్న గారు మీ అందరికీ తెలుసుగా. తీన్మార్ మల్లన్న అంటారు ఈయన గతంలో ఒక వీడియో చేశారు. ఏంటి వీడియో? ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, అంటే ఇప్పుడు సౌమ్య శెట్టిని చేసినట్టే కిడ్నాప్ చేసి, ట్రాప్ చేసి, వలపన్ని ఫాలో అయ్యి వాడిని తీసుకెళ్ళి కరెంటు వైర్లతో షాక్ పెట్టి విచక్షణారహితంగా కొట్టి వాడిని సర్వనాశనం చేసింది ఎవడనేది మల్లన్న గారు తన వీడియోలో చెప్పారు. మల్లన్న గారు ఈ వీడియో ఎవిడెన్స్ కోసం కంపల్సరీగా వాడుతూ ఉన్నా, వాడు క్యారెక్టర్ ఏంటో కూడా ప్రజలకు తెలియాలి కాబట్టి కంపల్సరీ దీన్ని వాడుతున్నా, క్షమించగలరు. చూడండి. ఈయన బాధ ఒకసారి ఏమైంది భయ్య? నేను వ్యాపారం చేస్తుంటే నేను డబ్బులు ఇచ్చేది అయితే వాస్తవం ఉండే. ఎవరికి ఇచ్చేది ఉండే? నేను రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి
మామూలుగా ఇట్లా కళ్ళ కాడ పోయి వ్యాపారం చేస్తుంటే ఒడ్లు కొంటుంటే ఒడ్లు కొంటుంటే అప్పుడు ఏమైందంటే నేను దళ వ్యాపారం నా పైన వ్యాపారాలకు ఇస్తే వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు చేతులు లేపిండు. వాళ్ళ చేతులు లేపందాడు, నేను ఏం చేయలేకపోయినా. ఏదైనా ఆస్తులు తీసేసి అన్న కట్టుకుందామని కూడా లేని పరిస్థితిలో ఉన్నా. కాబట్టి తర్వాత నేను కోర్టుకు ఈ ఎల్బీనార్ కోర్టులో ఐపీ పెట్టుకున్నాను. ఐపీ పెట్టుకొని కూడా నోటీసులు ఇచ్చడం కోర్టు కూడా అటెండ్ అవుతున్నారు అందరూ. కాగా కూడా నేను కోర్టులో ఉన్నాగా కూడా నేను డబ్బులు ఇచ్చుకుంటాను మందికి. ఎందుకంటే ఒక రైతు పైసలు మనం కూడా ఆన్లైన్ చేస్తే మనకు ఉసురు తగులుతుందని కూడా తెలుసు సార్. అది కాకపోయినా నేను డబ్బులు ఎంతో అంతా ఇచ్చుకుంటా పోతున్నా. కాకపోతే కొంచెం టైం కావాలి, పెద్ద పెద్ద అమౌంట్ కాబట్టి పెద్ద ఇసువులు ఉంది, నాకు టైం కావాలి, కట్టుకుంటా పోతా అని చెప్పేసి కడుతున్నా కూడా. కట్టంగా నాకు ఒక రోజు మాధవరెడ్డి ఏమైంది, ఒక 4 నెలలకెళ్ళి నాకు వెనుక. ఏ మాధవరెడ్డి అయినా మీ ఊరేది? మాది నారాయణపేట జిల్లా దేమరగీత మండలం ఒత్తుగుండ్ల గ్రామం. మాధవరెడ్డి అంటే ఎమ్మెల్యే పిఏ. తెలంగాణలో ఇతను ఒక రైతుల దగ్గర నుంచి బియ్యం స్వీకరించి వ్యాపారి. అతను ఎవరైతే అమ్మారో వాళ్ళు హ్యాండ్ ఇవ్వటం వల్ల, డబ్బులు ఇవ్వకపోవటం వల్ల దీనిపైన ప్రెషర్ పడి ఇతను ఏం చేశాడంటే వాళ్ళకి రైతులకు డబ్బులు ఇవ్వలేదు. అది పెద్ద తప్పు, దాన్ని మేము ఇప్పటికి కూడా క్షమించము. అది మీకు చెప్పే ఇంటెన్షన్ కాదు. కానీ ఇతన్ని ఎంతమందో కలిసి ట్రాప్ చేయడమే ఇక్కడ హైలైట్. ఒకసారి వినండి. ఎమ్మెల్యే ఎవరు? పర్ణికారెడ్డి. ఆయన నాకు 4 నెలల కిందకి వెళ్ళి ఫోన్ చేస్తున్నాడు, అప్పిగౌడ్ని కలవాలన్నాడు. సరే ఏంటి సార్ అంటే నువ్వు రాండి అంటే, నేను ఒక రోజు ఆయన గౌడ్సా? మేము గౌడ్స్. ఆయన ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంటికి పిలిపించుకొని ఆయన నేను ఇద్దరమే ఉన్నాం. పిలిపించుకొని నువ్వు ఐపీ పెట్టుకున్నావంట, నువ్వు రైతులకు దుడ్లు ఇవ్వాలంట. అంటే ఇచ్చేదైతే వాస్తవమేనా, ఐపీ పెట్టుకున్నంత మాత్రం కూడా నేను ఏం ముంచాను, నాకు కొంచెం టైం కావాలని కొన్ని కట్టుకుంటా పోతున్నా నేను. అయితే నువ్వు ఏమన్నా కట్టుకో, ఏమన్నా చేసుకోరా నాయన, నాకు ఇంత డబ్బులు నాకు ఒక 20 లక్షల వరకు నాకు ఇవ్వాలి, నువ్వు ఇస్తే నేను సైలెంట్ ఉంటా, లేదంటే మొత్తం అందరిని లేపి కూర్చుని పెట్టి ధర్నాలకు కూర్చుని పెడతా, కలెక్టర్ ఆఫీస్ కి ముట్టడిస్తా, ఎస్పీకి కంప్లైంట్ ఇస్తా అని భయపెట్టిండు. భయపెడితే ఎమ్మెల్యే పిఏ ఆయన లంచం ఇవ్వాలి, 20 లక్షలు ఇవ్వండి మీరు వద్దా, మీరు దుడ్లు పెట్టుకొని మీరు ఐపీ పెట్టుకున్నారు కావాలని, మీరు దుడ్లు లేక కాదు, లేదన్నా నాకు అవతల వేసుకున్నారు, వాళ్ళ పేర్లు కూడా చెప్పమంటే మీకు చెప్తా, వాళ్ళు వేసుకొని పోయిండు కదా అన్న, మీకు కూడా తెలుసు కదా. దుడ్లు అంటే పైసలు, ఆ నారాయణఖేట్ ఆ ప్రాంతం అంతా డబ్బులను దుడ్లు అంటారు. అయితే మీకు కూడా తెలుసు కదా, ఎవరు వేసుకపోయిండు, నారాయణపేట ఆయన రమేష్ ఆయన కూడా నాకు రావాలి, ఆయన కూడా 20 లారీలు ఇచ్చిన, ఆయన నారాయణపేట గంజి మొత్తం కూడా వేసుకొని పోయిండు కదా, తెలుసు కదా అన్న. మేమంతా ఆయన బాగా. ఏమైంది తర్వాత అంటే ఇంకా నన్ను కిడ్నాప్ చేసి కొట్టిపించిండు ఆయన. ఎవరు కిడ్నాప్ చేశారు? మన కిడ్నాప్ చేసి కొట్టిపించారంటే ఎవరు కిడ్నాప్ చేశారు, ఎవరు కొట్టారు అన్న దగ్గర ఇక్కడ ఎవరైతే కొండాపూర్ లక్ష్మణ్ రెడ్డి ఇక్కడ వస్తాడు చూడండి. కొండాపూర్ అనే ప్రతాప్ రెడ్డి, మన లక్ష్మీకాంత్ రెడ్డి, ఇంకా లక్ష్మీకాంత్ రెడ్డి విన్నారా పేరు మీరు? కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి, ఇంటి పేరు మారదు కదా, కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి. అంటే ఈ అమాయకుడు సౌమ్య శెట్టి దగ్గరికి వెళ్ళి లక్షలు పోగొట్టుకున్న ఆ అమాయకుడే ఈ కిడ్నాపర్లో ఒకడనమాట. సో ఇప్పుడు ఈ కొండాపూర్ లక్ష్మారెడ్డి అనే పేరు ఇప్పటి వరకు నేను మీకు ఎందుకు చెప్పలేదండి. లక్ష్మారెడ్డి అన్న ఇంటి పేరుతో సహా ఏం చెప్తాడు కాబట్టి వీళ్ళని అందరినీ కిడ్నాప్ చేసి వీడిని ఎంత టార్చర్ పెట్టాడో ఇటు చెప్తాడు, వినండి. ఇతను కిడ్నాప్ చేసి నేను మహబూబ్నగర్ వెళ్తుంటే, నాకు మహబూబ్నగర్ వెళ్ళంగా నాకు ధన్వాడ మరికెల మధ్యలో నేను స్కూటీ మీద వెళ్తున్నా, ఒక్కనే ఉన్నా. స్కూటీ మీద వెళ్ళంగా వాళ్ళ కారు, ఆల్టో కారు ఉంది వాళ్ళది, ఆ కారు తీసుకొని వచ్చి నన్ను పట్టుకున్నారు. పట్టుకొని ఒక ఆయన నా స్కూటీ మీద ఎక్కాడు, అక్కడ ఏం కొట్టలేదు, స్కూటీ మీద ఎక్కి మరికెలు దాటిన తర్వాత ఊరు బయటికి తీసుకెళ్లి నన్ను అక్కడ బాగా కొట్టారు. కొట్టి మళ్ళీ వాళ్ళ సొంత ఊర్లో తోటలకు తీసుకొని వెళ్ళి కాళ్ళు చేతులు అన్ని కట్టి కరెంట్ షాట్స్ ఇట్లా కొన్నాళ్ళు తాకిస్తారు, కొడతారు. కరెంట్ షాట్స్ పెట్టిస్తారు. ఆ ఘోరంగా ఇప్పుడు సో కాల్డ్ అమాయకుడు సౌమ్య శెట్టిని ఏమీ చేయకుండా లక్షల డబ్బులు పోగేసిన వ్యక్తి ఎంత సౌమ్యుడంటే, నేను ప్రేమించానన్నా, నేను ప్రేమలో నా కళ్ళు పోయినాయి అన్నా, చూడండి అన్నా ఆధారాలన్నీ ఉన్నాయన్నా, కానీ పెళ్లి చేసుకున్నట్టు ప్రూఫ్లు లేవన్నా, ఏదో బాత్రూంలో వీడియోలు చేసుకుంటానన్నా, అన్న ఏం లేదన్నా, చూడన్నా ఎలా కాళ్ళ మీద పడుకున్నానో. అరే కొండాపూర్, ఒక విషయం చెప్పురా, నువ్వు ఆ అమ్మాయి కాళ్ళ మీద వీడియో కాల్ మాట్లాడుతూ పడుకున్నావు సౌమ్య శెట్టి కాళ్ళపైన, మరి స్క్రీన్ షాట్ ఎవరు తీసిండ్రా?
స్క్రీన్ షాట్ తీయాల్సిన అవసరం ఏంట్రా? వీడియో కాల్ కదా అది. వీడియో కాల్ నువ్వు మీ పర్సనల్ కదా. నీ పర్సనల్గా ఉన్నప్పుడు దాని స్క్రీన్ షాట్ ఎవరు తీశారు? నీ ఫ్రెండ్ తీశాడా? అంటే మీరిద్దరు ఏదైనా చేస్తుంటే పక్క నుంచి మీ వాడు రికార్డ్ చేస్తూ ఉంటాడా ఏంటి? చెప్పు. ఇప్పుడు ఎవడైనా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. కాళ్ళ మీద ఇలా పడగానే టక్కన వీడియో కాల్ కొట్టింది ఎవడు? ఆ ఎవడనేదే తెలియాలి మాకు. అంత అవసరం ఏమొచ్చింది? దాన్ని తీసుకొచ్చి నువ్వు దాన్ని మీడియాలో పెట్టి చూడండి ఎంత ప్రేమగా పడుకున్నానో, ఎంత సిగ్గుపడుతుందో. అందుకే కొండాపూర్ లక్ష్మారెడ్డి ఇది ఎవరు సార్? ప్రజలంతా ఆలోచించాలి. ఇప్పుడు ఒకటి వీడియో కాల్ మాట్లాడుకుంటూ వచ్చి ధన్మని ఇలా ఒక అమ్మాయి దగ్గర పడగానే స్క్రీన్ షాట్ కొట్టాల్సిన అవసరం ఎవడికి వచ్చింది? అంత అవసరం ఏంటి? నిజంగానే వీళ్ళిద్దరు కాళ్ళ మీద పడుకొని ప్రేమగా రొమాన్స్గా ఉంటే ఫ్రెండ్ అనేవాడు ఎవడని స్క్రీన్ షాట్లు కొడతాడు. దాన్ని ఎప్పటి నుంచి వీడు ఎవిడెన్షియల్ ట్రాప్ చేసి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఎక్కడికెక్కడ ఎలా ఆ అమ్మాయిని ట్రాప్ చేశారో ఆలోచించండి మీరు. ఎప్పటి నుంచి స్కెచ్ ఇది ఎక్కడ తప్పిపోయిద్దో, ఎక్కడ ఏమన్నా ఎదురు తిరిగితే ఎలా అమ్మాయిని లాక్ చేయాలంటానికి ఎన్ని ఆధారాలుగా పెట్టుకున్నాను. ఈ కొండాపూర్ లక్ష్మారెడ్డి ఇక్కడ చేసింది ఒకసారి చూడండి. ఘోరంగా పరిస్థితి సార్. కట్టేసిన గుర్తులు సార్. మైకుది అన్న పట్టుకో, పెట్టు. చూస్తున్నారా? కరెంటు షాకులు పెట్టి తాళ్లతో కట్టేసి ఈ వ్యక్తిని కొట్టింది సోకాల్డ్ కొండాపూర్ లక్ష్మారెడ్డి. అంటే ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ తాళ్ళు కట్టేసి మైక్ పెట్టరా తీ మెట్టలు మైక్ పెట్టరా తీ మెట్టలు చెప్పి కొడతారు. ఇన్ని రోజులు మాధవరెడ్డి సపోర్ట్ చేసి లేకుండా మాధవరెడ్డి చెప్పిండు దుర్రా మా చుట్టం మాధవరెడ్డి చెప్పిండు అన్న. నీకు డేట్ కూడా ఉంది కదన్నా, డబ్బులు తర్వాత భూమి కూడా విపరీతమైన దెబ్బలు కొట్టిరుగా. చూడండి, ఇదంతా సీట్ అంతా వాసిపోయేలా కొట్టారు. దెబ్బలు కనిపిస్తున్నాయి మీకు? ఈ వ్యక్తిని కిడ్నాప్ చేయటమే తప్పు. విచక్షణారహితంగా ఇలా కొట్టిన ఆ సోకాల్డ్ అమాయకుడు కొండాపూర్ లక్ష్మారెడ్డి అన్న విషయం ప్రజలకి తెలియాలా వద్దా? ఆ కొండాపూర్ లక్ష్మారెడ్డి ఈ మోకాల మీద బిల్లల మీద కొట్టిండు సార్, కట్టెలు తీసుకొని. ఎవరైనా లేకున్నా ఎవరు? ఆయన లక్ష్మీకాంత్ రెడ్డి సార్. లక్ష్మీకాంత్ రెడ్డి. పాపం కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి మోకాల మీద కొట్టాడంట. ఆయన ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి, మీడియా దేవుళ్ళు సార్, అసలు సార్ నేను సార్ అమాయకుడిని సార్, కొన్ని లక్షల డబ్బులు పోగొట్టుకున్నాను సార్ అని నటిస్తుంటే సోకాల్డ్ మీడియా అంతా పాపం ఆయన అసలు కేసు లేకుండా ఏమీ లేకుండా ఆయన పక్కన చేరి ఎట్లా ఉప్పేసుకొని నాగుతున్నారో నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదండి. ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి నానా విధాలుగా కరెంటు షాక్ పెట్టి టార్చర్ చేసిన వ్యక్తి ఒక ఆడపిల్లని ఏ విధంగా టార్చర్ చేయగలడు అనేది మీకు అర్థం కావట్లేదా? ఏ విధంగా ట్రాప్ చేయగలడని అర్థం కావట్లేదా? పడుకున్న ఫోటో వీడియో కాల్లో స్నాప్ తీయాల్సిన అవసరం ఎవడికుందో మీకు అర్థం కావట్లేదా? ఆ అమ్మాయిని బాత్రూంలో వీడియో తీసి నన్ను ఆడపిల్ల బయటకు వచ్చి చెప్తే మీడియా మొత్తం ఏం చేస్తాడరా ట్రయల్స్ మీరు? వాడు అమాయకుడు, వాడు కేసు పెట్టకుండానే మేము కేసు వాదిస్తాము, ఆ అమ్మాయి కేసు పెట్టినా మేము పట్టించుకోము, ఆ పిల్లని రక్తపు మడుగులో బెడ్ పైన విచక్షణారహితంగా హోటల్ నుంచి స్టాఫ్ సిబ్బంది అంతా బయటికి తీసుకొచ్చి ఆ మేడం ఏంటి పరిస్థితి అంటే ఏడ్చుకుంటా కారెక్కి వైజాగ్ వెళ్ళిపోతే మీరంతా అన్ని రోజులు వాడి దగ్గరికి ఎందుకు వచ్చావు? అన్ని రోజులు 3 సార్లు 4 సార్లు ఎందుకు వచ్చావు? వాడెవడో ఒక తమ్మునేలు పెట్టారు 90 రోజులు టార్చర్ అని. అరే కడుపుకి అన్నం తింటున్నావరా? ఆడి పేరు సుధీర్ ఏదో 90 రోజులు రేప్ చేసి ఎవటా చెప్పింది నీకు? తమ్మునేలు పెడితే తమ్మునేలు పెట్టినట్టు ఉండాలిరా పోరం, తర్వాత ఫిల్ చేసుకో. ఆ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ 90 రోజులని వాడు తమ్మునేలు పెట్టిన దానిపైన ఇంకొక శివగాడు అని తొత్తరగాడు 90 రోజులు చేశారంట. ఎరా ఆడపిల్లంతా అంత ఈజీగా ఉందా మీకు? నీ అమ్మ నీ అక్క నీ చెల్లెళ్ళు ఆడవాళ్ళు కదరా, వాళ్ళకి ఇలా జరిగి వీడియోలు తీసి పబ్లిక్లో పెడతాను బెదిరించి ఎన్ని జరుగుతున్నాయో బయటికి వెళ్ళి చూడండి రా మాదాపూర్స్. అంటే ఈ అమాయకుడే లక్ష్మీకాంత్ రెడ్డి అనే అమాయకుడే కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి. ఈయన భాస్కర్ రెడ్డి ఓంగాడ్ అంట, నేను కానిస్టేబుల్ రా నేను అని చెప్పాడు. ఆయన ఓంగాడ్ అన్న తర్వాతే తెలుసు.
ఇట్లా కొట్టాల మొత్తం పోలీస్ సెక్షన్ లో కొట్టిండు సార్ ఆయన కరెంట్ షాట్స్ ఇచ్చి. కరెంట్ షాట్స్ పెట్టిరా ఇవి? కరెంట్ షాట్ అంటే ఇట్లా కొనలకు తాకి సార్ చిన్నగా ఇన్ని. ఇదైతే కరెంట్ షాట్ సార్. నువ్వు చూసారా అసలు ఎంత ఆ సహృదయుడు ప్రేమలో పడి మొత్తం మరిచిపోయి ఆయన ఆ అమ్మాయికి ఆస్తులు మొత్తం దారాదత్తం చేసినటువంటి ఆ మాయకుడైన. ఇదే కాదు, ఎన్నో ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి, ఇక పైన వస్తూనే ఉంటాయి. ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పటి వరకు డబ్బులు తీసుకొని వన్ సైడెడ్ గేమ్ ఆడిందో దాని అంతటిని వేళ్లతో సహా పీకైపోతున్నా. ప్లీజ్ చూస్తూ ఉండండి. మరి కంప్లైంట్ చేయలేదా పోలీసు వాళ్ళకి? సార్ మా ఫ్యామిలీ పోయి దేమర్తి పిహెచ్ లో కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ ఇది మా పరిధి లేదు, ఇది లొకేషన్ వేరే చూపిస్తుందని ధన్వాడ మండలికి పంపించారు. ధన్వాడ మండలికి పంపిస్తే ధన్వాడ ఎస్ఐ సాయంత్రం వరకు కూడా నా దగ్గరికి లొకేషన్ కి వచ్చలేదు. నాకు ఫోన్ చేసిండు, ధన్వాడ ఎస్ఐ ఫోన్ చేసిండు. నా ఫోన్ ఆన్లోనే ఉంది. నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత ధన్వాడ ఎస్ఐ ఏమైంది అప్పిగౌడ్ అన్నాడు. సార్ ఇట్లా నేను డబ్బులు ఇవ్వాలి, నన్ను తీసుకొచ్చింది అన్నాడు. సరే అని వాళ్ళతో మాట్లాడాడు. మీరు పూట అట్లా బంద్ చేయడం కాదు, మీరు తీసుకోండి అని అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఫోన్ కట్ చేసి నన్ను కొట్టిండు. నువ్వు ఎస్ఐకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, అడ్రస్ చెప్పకు. ఎవరు? అదే ఈ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి. పోలీసుకి ఎందుకు చెప్తావని మళ్ళీ కొట్టాడంట. ఎవరు? కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి. అయ్యో ఇంత అమాయకుడు, ఆ అమ్మాయి చేతిలో మోసపోయినాడు. ఒకరిని కిడ్నాప్ చేసి విచక్షణారహితంగా కరెంటు షాకులు పెట్టి పోలీసులకు తెలియకుండా ఎక్కడో దాచి ఒళ్ళంతా రక్తాలు వచ్చేలాగా కొట్టి మోకాళ్ళ మీద కొట్టిన ఆ అమాయకుడే ఈ కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి, సౌమ్య శెట్టిని చేతిలో మోసపోయిన అమాయకుడు అనమాట. ఓకే, ఈ విషయాలు బయటకు రాకుండా చాలా చాలా జాగ్రత్త పడుతున్నారండి మెయిన్ స్ట్రీమ్ మీడియా. సిగ్గులేని మీడియా. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అని సిగ్గు లేకుండా, అరే ఎక్కడైనా న్యాయం జరుగుతుందేమో, నా బ్రతుకు రోడ్డు మీద వేస్తున్నాడని బాధతో బయటకు వస్తే అది కూడా వీళ్ళకి అర్థం కాకుండా సో కాళ్ళు కళ్ళజోడు పెట్టుకుని ఒకడు, కోట్ వేసుకుని ఒకడు, ఏమి వేసుకోకుండా చైర్లో కూర్చొని ఒకడు వెర్రి నవ్వులు నవ్వుకుంటూ, ఇంకొకడేమో తమ్మునేళ్ళలో 90 రోజులను పెట్టి పరువులు తీస్తారా? పరువులు తీస్తారా? నువ్వు చెప్పకు ఎస్ఐకి. మళ్ళీ రిటర్న్ ఎస్ఐకి ఫోన్ చేయించిన. ఎస్ఐని కూడా అడగండి సార్. ఎస్ఐకి మళ్ళీ రిటర్న్ ఫోన్ చేయించింది నా ఫోన్కి వెళ్ళి. సార్ మీకు ఏం సంబంధం లేదు, నేను డబ్బులు కట్టుకుంటుండా, మా భార్య వచ్చి కడుతుంది డబ్బులు, మా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి, ఎవరు వచ్చిన నా తరఫున వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పిపించిండు ఎస్ఐకి మళ్ళీ రిటర్న్. సార్ మళ్ళా కొట్టిండు, చాలా డాక్టర్ కొడుతున్నారు. చెప్పని పరిస్థితిలో చనిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ ఒక డ్యామ్ ఉంది సార్. అది సరే, చిన్న బ్రేక్ ఉండొచ్చు. కంటిన్యూస్గా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఏంటి నీకేం జరిగిందంటే ఇలా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని చెప్తే, అది ఎందుకురా చెప్తావని మళ్ళీ వీడిని కొట్టి ఫోన్ చేయించి, ఎస్ఐ గారు మీకు ఈ విషయంలో సంబంధం లేదు, మా ఆవిడే వచ్చి కట్టుకుంటుంది, దయచేసి నేనున్న లొకేషన్కి రాకండి అని ఫోన్ చేసి చెప్పించాడంట. కొండాపూర్ అమాయకుడు, సౌమ్య శెట్టి చేతిలో ఓడిపోయినా మోసపోయినా అయ్యో అమాయకుడు. ఓకే, ఇటువంటి అమాయకులంతా ఏంటో మరి. డ్యామ్ లో తీసుకుపోయి కాలు కట్టేయనిపోతే ఈ లక్ష్మీకాంత్ అన్న వాళ్ళ నాయన సంపరాధ్ అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి, లక్ష్మీకాంత్ వాళ్ళ నాన్న కూడా ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యా. అంటే ఫ్యామిలీ మొత్తాన్ని దందాలైనా చేస్తే కిడ్నాప్లు, లేదంటే అది కూడా కాదంటే స్మగ్లింగ్, ఇవేనా జరిగేది ఇక్కడ? ఇటువంటి వ్యక్తిని ఏదో అమ్మాయి చేతిలో మోసపోయిన విక్టిమ్గా సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది చూడండి. అబ్బా, హెడ్స్ ఆఫ్ టు యూ సార్. మీ నాలెడ్జ్కి, మీ హై లెవెల్ టెక్నాలజీకి. లక్ష్మీకాంత్ నాయన భాస్కర్ రెడ్డి ఉద్దురా సెర్లేయద్దు అని తోడుకొని వచ్చిండు వాసన. ఆయన కూడా మస్తు కొట్టిండు. ఆయన దయగల మనిషి అనుకుంటున్నా? దయగల కాదు సార్, కొట్టిండు. లాస్ట్ కు ప్రాణం కూడా తీసే మనిషి సార్. అక్కడ అదొక్కటే కాపాడండి సార్. ఏ పోలీస్ స్టేషన్ లో? లక్ష్మీకాంత్ రెడ్డి వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి పాపం ఇటు ప్రాణం కాపాడని నేను ఫీల్ అవుతున్నాడు. ఎందుకు? లక్ష్మీకాంత్ రెడ్డిని చంపేద్దాం అంటే ఏ వద్దురా బతకని అదని అని వాళ్ళ నాన్న చెప్పాడంట. అరే ఇటువంటి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని మీరంతా మహాత్ముడిగా చూపిస్తుంటేరా నాకు నువ్వు వస్తుంది. మళ్ళీ నటనా కౌశల్యం, సౌమ్య శెట్టి యాక్టరే కూడా అంత యాక్టింగ్ చేయట్లేదు, కానీ ఈయన యాక్టింగ్ మీడియా ముందుకు రాగానే క్వశ్చన్స్ అడగండి నేను ఆన్సర్ చెప్తా
అంటాడు. ఏంటి క్వశ్చన్స్? పెళ్లి ఫోటోలు దిగిరా బయటికి, పెళ్లి ఫోటోలు బయటికి తీసి చూపించరా. ఒకటన్నా చూపించావా? చూపించలేదు కదా. చూపించావు. కాశీకి ఎవరితో వెళ్ళిందో నాకు తెలుసు, నువ్వు ఫ్లైట్లో ఎలా కూర్చున్నావా నాకు తెలుసు, అన్ని ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా. ఈలోపు సో కాల్డ్ ఇందుట్లో కంప్లైంట్ చేసినావు ధన్వాడ పోలీస్ ధన్వాడ ఎవరు? ధన్వాడ ఫస్ట్ దేవరితలో చేశాము, దేవరిత నుండి ధన్వాడకు పంపించాడు, మా పరిధిలో లేదని. ఎవరు ఆయన? ఎస్ఐ ఎవరు? ఉందా నెంబర్? మళ్ళీ ఇంత కొట్టిన తర్వాత డబ్బులు కూడా కట్టిపించిండు సార్ మళ్ళీ ఆ రాత్రిలో. మల్లన్నకే ఫీజులు ఎగిరిపోయినాయి, ఈ రేంజ్లో కొట్టారా అని ఇటువంటి అమాయకుల్ని మనం నమ్ముతున్నాం. పన్నికారెడ్డి మేడం కానీ శివకుమారెడ్డి సార్ కానీ వాళ్ళు ఏమన్నారు, ఈయన మాధవరెడ్డి ఇదిగోండి కింద ఉన్నాయి మొత్తం ఆయన తగిలిన దెబ్బలే క్లియర్గా. పర్ణికారెడ్డి పేరు చెప్పుకున్నారు, రేవంత్ రెడ్డి పేరు చెప్తున్నారు. పర్ణికారెడ్డి వీళ్ళందరికీ వెనుకున్నారంట, రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ తెలుసంట. ఇంటికి వచ్చి నరుకుతా, 4 సార్లు జైలుకి వెళ్ళిన దానికి నాకేమైనా ప్రాబ్లమా? రా నువ్వు మీడియాకి రా, ఇంటికి వచ్చి నరుకుతా అన్నారు సో కాల్డ్ లక్ష్మీకాంత్ రెడ్డి గారి వల్ల ప్రియమైన భార్య గారు. ఏమనంటే నన్ను ఇంత అన్యాయం చేస్తే వాళ్ళకి కోపం రాదా? అవును, కోపం వస్తుందేమో, నాకు కూడా తెలుసు. కానీ అమ్మా అంబిక, దానికి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలే, లేదంటే మా ఆయనకి దానికి పెళ్లి చేయి అని అంత విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి భార్యలు ప్రతి మగవాడికి ఉండాలని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వేరే ఆవిడని తీసుకొచ్చి పెళ్లి చేయంటామంటే హైలైట్ కదా, అది అబ్బా మామూలు హైలైట్ కదా. ఇంటికి వచ్చి నరుకుతా, 4 సార్లు జైలుకి వెళ్ళిందంటావా? ఇదే నడుస్తుంది మొత్తం. ఈయన ఏం చెప్తే ఈయన ఎమ్మెల్యే. సో ఇంకా దీని తర్వాత కూడా ఇదే ఉంటుందిలే. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కూడా బెదిరించడం ఉంటుంది. ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత కూడా మీరు నిజంగానే అమాయకుడిగా భావిస్తే, నిజంగానే సౌమ్య శెట్టిని ఏమీ చెయ్యకుండా సాధువుగా చూసుకున్నాడని కనుక మీరు అనుకుంటే, ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కావాలంటే ఈ వీడియో మల్లన్న యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూసుకోండి. ఓకే, కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి. ఓకే, ఈ వ్యక్తి అంత అమాయకుడు అనమాట. ఇప్పుడు సౌమ్య శెట్టి కేసులో సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా సో కాల్డ్ తొత్తున ఎలగాలు చేస్తున్న వీడియోలకి నా వీడియోలన్నీ పూర్తి వ్యతిరేకంగా ఉండబోతున్నాయి. ఇక పైన ఈ కేసు కొంతమంది అంటారు, ఏంట్రా అక్కడ పంచాయతీలు, ఆడవాళ్ళ పంచాయతీలు, వాళ్ళ ఫ్యామిలీల్లో మీరు వెళ్తున్నారు ఏంటి అని కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్లే అడుగుతూ ఉన్నారు. అరే, ఒక అమ్మాయికి ఉపయోగపడని మీడియా ఉంటేంది, సస్తే ఏంది? ఒక బాధితుడికి అండగా నిలబడిన మీడియా ఉంటేస్తుంది, సస్తే ఏంటి? అది మీడియా కాదు. నీకు ఒకవేళ పొలిటికల్ న్యూసే కావాలంటే నువ్వు మూసుకొని పొలిటికల్ న్యూస్ చేసుకో. నా దగ్గరికి ఒక న్యూస్ అది అన్యాయం జరిగింది అని వస్తే దాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించి దాని ఆధారాలతో మీ ముందు ప్రజెంట్ చేయటమే నా డ్యూటీ అదే. మీకు కావాలంటే వాడిని విని తిట్టుకుంటా, ఫేక్ న్యూస్లు వేసుకుంటా కూర్చోండి. మేము ఫేక్ న్యూస్ వేయం, ఆధారాలు లేకుండా ఏది మాట్లాడాం. ఇది బ్లూ లింక్ మీడియా, ఎప్పటికీ వాస్తవాలతోనే మీ ముందుకు వస్తాం. ఇక ఈ రోజు నుంచి వరుస పెట్టి ఈ సౌమ్య శెట్టికి జరిగిన అన్యాయాన్ని ఖండాలుగా ఖండించుకుంటూ మీ ముందుకు వీడియోలు రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.